అరే హాయ్ ఆంటీ బాగున్నారా? హాయ్ అమ్మ. ఏమో గుర్తుపట్టలేదు నేనైతే. అరే నేనా ఆంటీ? నేను చిన్నప్పుడు మీ ఇంటి పక్కనే ఉంటుండే కదా. అదే మీరు ఊరికే మా ఇంట్లో స్టీల్ సామాన్ తీసుకొని మళ్ళీ మేము అడిగినా కూడా నేను ఎందుకు తీసుకున్నా లేవని చెప్పుతుండే కదా మీరేమో. ఓకే 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 ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు? మీ ఇంట్లో అయ్యా ఆంటీ మీరు ఉన్నారా? అరే అప్పుడు మీ ఏజ్ అందరూ ఫట్టు 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 అంటే సో మీరు ఉన్నారా లేదా అనుకున్నా. అంటే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు అనమాట నెక్స్ట్ అంటే మీరు అదే ఏజ్ కదా. అండ్ ఎవరికైనా చూపించండి రా. అయినా మీరేనా అంటే ఇట్లా అయినారు, ఇంత లాజ్ అయినారు మరి. అయినా మీరు ఎప్పుడు ఇప్పుడు ఈమె ఇట్లా అయింది ఆమె అట్లా అయింది మిమ్మల్ని మీరు ఎప్పుడు అర్థం చూసుకోలేదా? అయినా వాట్ మీ ఏజ్ వాళ్ళందరూ ఎంత మంచిగా అవుతున్నారు, ఎంత హెల్త్ కేర్ తీసుకుంటున్నారు. మీరేమో ఏ చెత్త అంటే ఆ చెత్త తిని ఇట్లా అవుతున్నారు. ఏంద్రా ఇది ఈ లొల్లేంది ఈ ఏసాలేంది? ఆ రేణుక అంటే న్యూస్ నేర్చుకోవచ్చు కదా అంటే పొద్దున జాగింగ్ ఉంటుంది పొద్దున సూర్యుడు రాకముందుకే మీ ఫోన్లో గుడ్ మార్నింగ్ మెసేజ్ వస్తుంది అన్ని గ్రూప్లకి. దాంట్లో ఫస్ట్ ఉంటుంది ఈ పిల్ల ఎటు పోయింది ఆమె ఎటు పోయింది. ఎప్పుడు మళ్ళీ డ్రెస్సింగ్ అంటే మీ చీరనే ఇటు పడిపోతుంది అటు పడిపోతుంది. అయినా ఇవన్నీ నేను మీ మంచి కోసమే చెప్తున్నాను అంటే ఎందుకంటే మళ్ళీ రేపు వాళ్ళు ఏమనుకుంటారు. వాళ్ళు ఏమని అనుకుంటే ఎట్లా అంటే బ్యాడ్ ఉంటుంది. అయినా ఎవరు ఏమనుకుంటే మనకేందమ్మా, మన లైఫ్ మనం బ్రతకాలి. లేదా మీరు వైరస్ అంతా స్ప్రెడ్ చేసేదా మీరు? వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకి ఇస్తానంటడే. రాంగ